ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన యేసు ప్రభువా, ఇప్పుడు వరకు దేవా నిన్ను స్తుతించి ఆరాధించి తండ్రి నీ నామాన్ని మహిమపరచు. బిడ్డలు చేసిన స్తుతి ప్రార్థన ఆలకించినందుకు నాకు తండ్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచు. మాకు కావలసిన శ్రేష్టమైన ఆహారాన్ని అందించి బలపరిచి స్థిరపరిచి మన విశ్వాసాన్ని వృద్ధిపరిచి నీ కార్యాలు జరిగించు. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. బైబిల్ గ్రంథములో నుంచి మనము ధ్యానించుకుంటున్నటువంటి వాక్య భాగం యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ అన్ని విషయములలో వర్ధిల్లుచు, నీ ఆత్మ వర్ధిల్లుచు ఉండాలి. మన ఆత్మీయ జీవితము వర్ధిల్లాలని మనం ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉండాలి. నేను ఆత్మీకంగా ఎదగాలి ప్రభువా, నేను ఆత్మీకంగా బలపడాలి, ఆత్మీయ జీవితంలో నేను స్థిరంగా ఉండాలి, ఆత్మీకంగా నేను తప్పిపోకూడదు అని నిత్యం ఏం చేస్తూ ఉండాలి? మనము ప్రార్థిస్తుండాలి. ఈ వాక్య భాగం మీద మనము కొన్ని విషయాలు మనం ధ్యానించాం. దేవుడు అబ్రహామును ఆస్వాదించే విషయంలో అబ్రహాముకు ఏ తోడు లేనప్పుడు దేవుడు పిలిచి మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు అబ్రహాము నిలబెట్టాడు. అబ్రహాముకున్న కొదువ లోటును దేవుడు తీర్చాడు. అబ్రహామును దేవుడే ధనవంతుడిగా చేసి నిలబెట్టాడు. కాబట్టి మనము వారి విశ్వాస జీవితాలను చూస్తున్నప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తారంటే ఆయన పిలిచి మనల్ని బలపరుస్తాడని మనకు నమ్మకం అనేది ఉండాలి. రెండవదిగా శత్రువుల మీద కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు. అబ్రహాము జీవితంలో శత్రువులు ఉన్నప్పుడు వారి మీద విజయాన్ని పొందుకున్నాడు. అలాగే యాకోబు జీవితంలో, ఇస్సాకు జీవితంలో శత్రువులు వచ్చినప్పుడు వారి ఎదుట దేవుడు వారిని తలగా నిలబెట్టాడు. కాబట్టి ఈ రీతిలో దేవుడు తప్పనిసరిగా మన పక్షాన ఉండి ఆయన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. మూడో విషయంగా ఏం ధ్యానించే మనము అప్పులు తీర్చబడే విషయంలో కూడా మనకి దేవుని సహాయము సమృద్ధిగా ఉంటుంది. అప్పులు చేయాలని ప్రియా దేవుని బిడ్డ, దేవుని ఉద్దేశం కాదు అప్పు చేసి బ్రతుకుతూ జీవిస్తూ ఉండాలని. కాబట్టి వాక్యములో దేవుడు ఏం మాట్లాడంటే నిన్ను అభివృద్ధి పరిచి ఆస్వాదించి ఆయన ఏం చేస్తానన్నాడు? ఆ దేశంలో నిన్ను తలగా నిలబెడతానని ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి గత వారం మనము అప్పు తీర్చబడే విషయముల గురించి మనం ధ్యానించాం. ప్రియా దేవుడు తప్పనిసరిగా తీర్చేవాడు. అయితే దేవుడు తీరుస్తున్నాడు కాబట్టి మనం ఎలాగ విశ్వసించాలి, ఎలాగ మనము వాక్యాన్ని మీద ఆధారం చేసుకొని మనము ఈ సమస్య నుంచి గట్టెక్కాలి, ఎలాగ మనము గొప్ప విజయాన్ని పొందుకోవాలి? చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీకు కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను. 2వ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూడండి, మీ నిమిత్తం ఏం చేయబడ్డాడు? ఆయన దరిద్రుడాయను, దరిద్రుడిగా మార్చబడ్డాడు. వాక్యములు ఏమని రాయబడింది? ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా. ఏమిటయ్యా దేవుని కృప అంటే? మీరు ధనవంతులు కావాలనని. అదే, మీరు ఎలాగ ఉండాలంట? ధనవంతులు కావాలనని. ఆయన ధనవంతుడై ఉన్నటువంటి దేవుడు, మీరు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు కదా. కాబట్టి మనం దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వారమై ఉన్నాం. ప్రభు ధనవంతుడై ఉన్నాడు, ప్రభు ఐశ్వర్యవంతుడు.
ప్రియా దేవుని బిడ్డ, ప్రభు కృప మెండుగా ఉన్నది. ఒకటి వాక్యములో రాయబడిన ప్రియా దేవుని బిడ్డారా, కీర్తన గ్రంథం 24 కీర్తనలో 2వ వచనం, లోకమును భూమియు దాని లోకమును దాని సంపూర్ణతయు భూమియు దాని నివాసులను కూడా యెహోవాయే. లోకములోది దాని సంపూర్ణత, భూమిలో నివసించేసే నివాసులు, వీరందరూ కూడా ఎవరు ఆధీనములు ఉన్నారు? దేవుని యొక్క ఆధీనములు ఉన్నారు. కాబట్టి ప్రభు ధనవంతుడిగా ఉంటూ ఉన్నాడు, మనం దరిద్రులుగా ఉంటున్నాం. కాబట్టి మనం ధనవంతులుగా మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ధనము సమృద్ధిగా ఉండాలి. ఎలాగా అయ్యా అంటే, ప్రభు కృప చూపించేవాడు. ఆయన ఎలాంటి వాడు? కృప చూపించేవాడు, కృపను సమృద్ధిగా ఇచ్చేవాడు. అర్థమైందా? కృప చేత ఆయన నింపినాడు. దేవుని కృప మెండుగా మీ పట్ల అధికముగా ఉన్నది. దారిద్రత అయినటువంటి బ్రతుకు నుంచి విడుదల పొందుకోవడానికి, ధనవంతులుగా మార్చబడడానికి. కాబట్టి మనం ధనవంతులుగా మార్చబడడానికి ఆయన ఏం చేయబడ్డాడంట? దరిద్రుడిగా మారాడు. చూడండి, బైబిల్ గ్రంథములో నుంచి ఇంకొక వాక్య భాగాన్ని నేను మీతో జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకున్నాం. 9వ అధ్యాయం 8-9 వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. అదేందా? కాబట్టి ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరమును నిలుచును. కాబట్టి అతడు వెదజల్లి ఏం చేయబడ్డాడు? అంత దరిద్రులకు ఇచ్చాడు. ప్రభు వెదజల్లబడ్డాడు. ప్రియాదేవుడు ప్రభు మన కొరకు ఆయన శిలువ బలియాగము చేయబడ్డాడు. అదే శిలువ మరణము ఏం చేసిందంటే, దరిద్రత నుండి, పాప శాపముల నుండి ప్రియాదేవుని బిడ్డ విడిపించబడడానికి శిలువ మరణం ఒక సాధనమై ఉన్నది. ఆయన శిలువ మరణము ద్వారా మనకేమి ఇచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. అన్నిటి యందు, అన్నిటిలో కూడా అన్నిటి యందు, ఒక దానిలోనే, ఒక పనిలోనే, ఒక విషయములోనే ఇచ్చాడని కాదు, అన్నిటి యందు, అన్నిటిలో విజయం పొందుకోవాలి. అన్నిటి విషయములో విజయము కలిగి ముందుకు వెళుతూ ఉండాలి. అందుకని పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి మాట అంటున్నారు, మీరు సర్వ సమృద్ధి గలవారే. ఎలాగ ఉండాలంట? సర్వ సమృద్ధి కలిగి ఉండాలి. సమృద్ధి చేత నింపబడుతూ ఉండాలి. సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉండాలి. ప్రియాదేవుని బిడ్డ, క్రైస్తవులుగా, దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా మనము ఏం చేయాలంటే, ప్రభువా నీవు సమృద్ధి ఇవ్వని ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రియాదేవుని బిడ్డ, జాయిస్ మేరీ గారు ఒక మాటలు చెప్పారు, మానం చెప్పారు వాక్యములో, ప్రియాదేవుని బిడ్డ, విత్తువానికి విత్తనమును కలుగుతూ ఉన్నది. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలామంది ఎలాగా విశ్వాసము కలిగి ఉంటున్నారు అంటే, విత్తితే నాకేం కలుగుతుంది? సమృద్ధిగా వస్తుంది. కాబట్టి మనం విత్తినప్పుడు దేవుని యొక్క ఫలాన్ని ఏం చేస్తాము? తప్పనిసరిగా మనము చూడగలుగుతాం. దేవుని యొక్క కార్యాన్ని మనము కన్నులారా చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి లోకములో ప్రతి ఒక్కరు కూడా ఎలాగా అభివృద్ధి పొందుతూ దీవెనకరముగా ఉంటున్నారు అంటే, వారికి ఉన్నటువంటి దానిలో నుంచి దేవునికి ఇచ్చి ఘనపరచడం బట్టి దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? సమృద్ధిగా దీవిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారు, ఎప్పుడు కూడా దేవుడు తక్కువ చేయాలని, కొంచెముగా ఉంచాలని దేవుడు ఎప్పుడు కూడా అనుకోడు. నీకు ప్రియా దేవుడు, నీకున్న అవసరత, నీకు ఉన్నటువంటి అక్రతను దేవుడు పరిపూర్ణంగా తీర్చడానికి, పరిపూర్ణంగా ఆయన నీ పట్ల కార్యాన్ని జరిగించడానికి దేవుడు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంటే, తన హస్తాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన చాపుతూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం
21వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుతా. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిని ఏం చేస్తున్నాడు? ఆయన ఆస్తికి కర్తలుగా చేస్తున్నాడు. వారి నిధులను దేవుడు నింపుతూ ఉన్నాడు. నువ్వు ప్రేమించాలి, దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించాలి, పరిపూర్ణమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి, పరిపూర్ణంగా. అర్థమైందా? ప్రియా దేవుని బిడ్డ, నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి ప్రియా దేవుని బిడ్డ దేవునికి అసహ్యమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన నీ పట్ల సంతోషం కలిగి ఉండలేడు. కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నప్పుడు దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఏం చేస్తుంటాడు? ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు, నీ నిధిని నింపుతూ ఉంటాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాల్లో దేవుడు వారిని సమృద్ధిగా దీవించి నిలబెట్టాడు. అంతేకాదు, వారికి ఉన్నటువంటి కరువు కాటకాల్లో కూడా దేవుడు వారికి సమృద్ధినిచ్చి పోషించాడు. మనము దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడాలి, దేవుని మాట మీద మనకు విశ్వాసం ఉంచాలి, దేవుని మాట యందు మనము నమ్మిక కలిగి ఉండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు ఎవరిని అలాగే ఏ రీతిలో పోషించి ఉన్నాడో వాక్యము ద్వారా నేను నీకు తెలియపరుస్తాను. 2వ రాజుల గ్రంథం ప్రియా దేవుని బిడ్డలు 8వ అధ్యాయం ఇక్కడ 8వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలలో ఎలీషా తాను బ్రతికించిన బిడ్డ అయినటువంటి తల్లిను పిలిచి, యెహోవా క్షామకాలమున రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరాలు దేశంలో క్షామం కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండి అనుకూలమో అచ్చడికి పోవుడనిగా ఆ స్త్రీ లేచి ఏం చేసిందంట? ఫిలిష్తీయుల దేశం పోయి 7 సంవత్సరాలు అక్కడ నివాసం చేసి మరలా తిరిగి తన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత రాజు, ఇశ్రాయేలు ప్రజల రాజు ఎలీషా దగ్గర ఉన్నటువంటి వాడైనటువంటి గెహాజీని పిలిచి, ఎలీషా ద్వారా ఎలాంటి కార్యాలు జరిగినాయో ఒకసారి నాకు తెలియచెప్పమనగా ఏం చేస్తున్నాడు? చెబుతూ ఉన్నాడు. ఎవరి గురించి చెబుతున్నాడు? ఈ స్త్రీ గురించి చెబుతున్నాడు. అదే సమయానికి ఆ స్త్రీ ఎవరి యొద్దకు వచ్చింది? రాజు యొద్దకు వచ్చింది, మనవి చేయడానికి. అర్థమైంది? రాజు యొద్దకు మనవి చేయడానికి వచ్చినప్పుడు ఈ విషయం చెబుతూ ఉండగా గెహాజీ ఆ స్త్రీని చూచి, ఇదిగో ఈ స్త్రీ అదే అనగా ప్రియా దేవుని బిడ్డలారా. అప్పుడు ఆ రాజు ఏమన్నాడు తెలుసా? నీకు ఏం కలిగి ఉన్నదో, ఈ దేశంలో ఏమేమి కలిగి ఉన్నావో, ఈ దేశంలో నీకు ఎలాగ సమృద్ధి ఉన్నదో మరలా నేను నీకు తిరిగి ఇప్పిస్తున్నాను చెప్పి. ఇది ఎవరి కార్యం అంటారు? ప్రియా దేవుని బిడ్డలారా, ఊహించినటువంటి రీతిలో జరిగిందంటారా? లేకపోతే ప్రియా దేవుని బిడ్డలు యాదృచ్ఛికంగా జరిగిందంట? ఇది దేవుని కార్యమే. దేవుడు ప్రియా దేవుని ప్రేరేపించింది. రాజు ఎవరిని గురించి అడుగుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజల దేశంలో ఎలీషా ద్వారా దేవుడు చేసినటువంటి కార్యాలు, నీ జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి కార్యాలను నువ్వు పంచుకుంటున్నప్పుడు కూడా కొంతమంది జీవితాలు ఏం కలుగుతుందంటే ఆత్మీయ అభివృద్ధి కలుగుతుంది. కొంతమంది జీవితాల్లో ఉన్నటువంటి సమస్య నుంచి విడుదల పొందుకోవడానికి వారు విశ్వాసము చేత బలపరచబడుతూ ఉంటారు. 6వ వచనం చదువుకుందాం. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశమును విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చను. మరలా ఇవ్వండి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు పంట. ప్రియాదేవుని మరలా ఏమి చేయబడిందంటే ఆమె చేతికి వచ్చింది. కాబట్టి మన జీవితంలో కోల్పోయినటువంటి విషయాల గురించి ఎక్కువగా మనం ఏం చేస్తూ ఉంటామంటే దుఃఖిస్తూ, బాధపడుతూ, జరిగిపోయిన విషయాల గురించి పదే మాట్లాడుకుంటూ, పదే ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటాం. కానీ
దేవుడు మరలా కార్యం జరిగిస్తాడని మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా? మరలా తిరిగి దేవుడు క్షమాభివృద్ధినిస్తాడని, మరలా తిరిగి ప్రియా దేవుని బిడ్డ దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగిస్తాడు. కాబట్టి సమస్యను చూస్తూ మనము దుఃఖపడుతున్నాం, కానీ దానిని విడిపించి ఆ విషయంలో నీకు సమృద్ధిని ఇవ్వడానికి శక్తిమంతుడైనటువంటి ప్రభు వైపు నీవు చూసేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ మనస్సు, నీ నేత్రాలు ప్రభు వైపు ఉండాలి. ప్రభు ఈ కార్యాన్ని చేయగలిగిన వాడు. ప్రభు నాకు కలిగిన నష్టాన్ని, నాకు ఎదురైన అప్పును, నాకు కలిగిన ఇబ్బందిని, నాకు కలిగిన శ్రమను నుంచి పరిపూర్ణంగా విడిపించగలిగినటువంటి సమర్థుడని నీ విశ్వసించాలి. ఆమెకు కలిగినటువంటి విషయము ప్రియా దేవుని బిడ్డల బాధాకరమైనది కానీ మరలా దేవుడు ఏం చేశాడు? ఆమెకు మరలా సమృద్ధిని ఇచ్చాడు. ఇవ్వగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మనం నమ్ముతున్నామా విషయంలో? ప్రియా దేవుని మరలా నాకు తిరిగి దేవుడిస్తాడు. ఎంతైతే మనం నష్టపోయామో, ఎంతైతే ప్రియా దేవుని బిడ్డల నష్టానికి గురి చేసుకున్నామో, ప్రభు మీద మనకు విశ్వాసం ఉంటే, ప్రభు మీద మనకు నమ్మకం ఉంటే తప్పనిసరిగా దేవుడి కార్యాన్ని ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. చూడండి, యెషయా గ్రంథంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ వచనం, పేరు పెట్టి నిన్ను పిలిచి ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. రహస్య స్థలములో ఉన్నటువంటి మరుగైనటువంటి ధనాన్ని నీకు ఇస్తాడు. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను ఆయన మరలా నీకు తిరిగి ఇవ్వగలిగి ఇచ్చేదేవు. ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడు. మనం అనుకుంటాం, ప్రభువా నువ్వు చేస్తావో లేదు, నువ్వు చేయగలుగుతావో లేదు. అలాగొద్దు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచి నియమించిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి ఒక్క సమృద్ధిని తప్పనిసరిగా నీవు అనుభవించాలి. అర్థమైంది? నువ్వు దానిని పొందుకోవాలి. నీకు ఎదురైనటువంటి పరిస్థితుల నుంచి పరిపూర్ణంగా విడుదల కలగాలి. అదే దేవుని ఉద్దేశం. అదే జీవితాంతము అదే పరిస్థితిలో అలాగే ఉండాలని కాదు. నువ్వు సమృద్ధి చేత నింపబడి నువ్వు దేవుని పనిలో దేవుని కొరకు ఒక ఫలభరితమైనటువంటి సాధనంగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ ఎప్పుడు కూడా ఈ కొంచెమేనా ఇదేనా అన్న రీతిలో కాక నీ విశ్వాసాన్ని ఒకసారి బలపరుచుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా నీ జీవితాలు ఆయన పరిపూర్ణమైనటువంటి కార్యానైనా చేయగలిగిన వాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసు ప్రభువు నీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయాలు నీరు కట్టి ఫలించి మాకు సమృద్ధిని సహాయించి మేము ఎదుర్కొంటున్న అప్పు సమస్యలు వచ్చి పరిపూర్ణమైన విడుదల విముక్తి కలిగించి మరలా తిరిగి సమృద్ధి చేత నింపుతావని మేము విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం. ఏ విషయంలో ఎవరి చేత మేము నష్టపడ్డాము, ఎవరి చేత మోసగించాము, ఏ విషయంలో మేము అప్పులు పాలయ్యాము, ఏ విషయంలో తెలియక మేము తొందరపడి నిర్ణయాలు తీసుకొని కొంత ధన నష్టాన్ని మేము కలిగి ఉన్నాము, తీర్చలేని పరిస్థితులు. ప్రభా, ఈ పరిస్థితులన్నిటిని గట్టెక్కించలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటుండగా పరిశుద్ధుడైన యేసు ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మీరు ధనవంతుడు, మేము దరిద్రులు అనుభవిస్తున్నాం. మేము ధనవంతులు కావాలనని మా నిమిత్తం మీరు దరిద్రురాయి మమ్మల్ని ధనవంతులుగా చేయి. ఆర్థికమైనటువంటి స్థితిగతులను మెరుగుపరచు. కుటుంబాల్లో, సంఘాలు క్షేమాభివృద్ధిని, నీ బిడ్డల జీవితాలు ఎదుర్కొంటున్న ప్రతి యొక్క అప్పు భారము నుండి పరిపూర్ణంగా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ దుష్టుని యొక్క క్రియ ఈ రీతిలో చెలరేగుతుందో దాన్ని అణిచివేస్తున్నాము. వేస్తున్నాము వాడి క్రియలను, వాడి యొక్క కార్యాలను నాశనం వచ్చాయి. వాక్యం సెలవిస్తుంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేది వారి నిధులను నింపుతానని. మీరు నిధులు నింపు, ఆస్తికర్తలుగా వచ్చి నీ బిడ్డలకి సమృద్ధినిచ్చి నీ పరిచయలో ఫలభరితముగా ఉండడానికి కృప చూపించి సహాయించి
నీ దీవెన ఆశీర్వాదముతో నింపి బలపరిచి నీ కార్యాలు జరిగించి నెరవేర్చును. యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.